నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. టేకులపల్లి మండలంలో బీటీ రోడ్లు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడి. ఆనందబాగ్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్పొరేటర్ సీనియర్ నాయకుల మీడియా సమావేశం. ఎమ్మెల్యేగా గెలుపొంది మరి రాజశేఖర్ రెడ్డి ఒక నయా పైసా అభివృద్ధి చేయలేదని మండిపాటు. కొత్తగూడెంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం. అక్రమ పద్ధతిలో రైతు బజార్ స్థలాన్ని దోపిడీకి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వాజేడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న హరీష్ బలవన్ మరణం. కారణాలు ఏంటనేది ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వెల్లడిస్తామన్న తెలిపిన ఎస్పీ శబరీష్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో 8.26 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్ల పనులకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కార్యక్రమం చేపడుతున్నామన్నారు. దీనిలో భాగంగా ముందుగా ఇళ్ల స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇల్లు కట్టుకునేందుకు గాను 5 లక్షల రూపాయలు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆడబిడ్డలందరికీ నమస్కారం. ఇందిరమ్మ రాజ్యం రావాలని, ఇందిరమ్మ రాజ్యం వస్తే తప్ప మన కష్టాలన్నీ తీరవని పోయిన సంవత్సరం ఇదే టైంలో మీరందరూ ఓట్లేసి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో మీ శాసనసభ్యులుగా కోరం కరగయ్య గారిని అద్భుతమైన మెజార్టీతో గెలిపించారు. ఇక్కడ ఇప్పుడే మనం ఒక రోడ్డుకు శంకుస్థాపన చేసుకున్నాం. ఎర్రాయిగూడెం నుంచి చింతలగట్ట గ్రామం వరకు సుమారు 90 లక్షల రూపాయలతో ఈ రోడ్డుని ఈ రాబోయే 4 నెలల్లో పూర్తి చేసుకుంటాం. అదే రకంగా ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం, మీ శాసనసభ్యులు కనకయ్య గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రాబోయే వారం 10 రోజుల లోపే గతంలో ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఎలా అయితే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామో, ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇందిరమ్మ రాజ్యం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో పేదవాళ్ళందరికీ, అర్హులైన వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయలతో ముందు ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నాం. అర్హులైన మీరందరూ రెడీగా ఉండండి. తప్పకుండా ఈ గిరిజన ప్రాంతంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత మొట్టమొదటిగా ఈ ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి మీ దీవెనలు, మీ ఆశీస్సులు, మీ ప్రేమ, అభిమానాలు ఇదే రకంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని ఆనందబాగ్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్పొరేటర్ సీనియర్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలుపొంది సంవత్సర కాలమైన మరి రాజశేఖర్ రెడ్డి ఒక నయా పైసా అభివృద్ధి చేయలేదని, కేవలం వినతి పత్రాలకే పరిమితమయ్యారని, తాను చేసిన పని ఏమిటో శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా విలేకరులకి, ప్రింట్ మీడియా మరియు సారాంశం, మరి అసెంబ్లీ ఎన్నికలై సంవత్సరం అయ్యింది. ఈ సంవత్సరంలో మరి స్థానిక ఎమ్మెల్యే ఈ సంవత్సరంలో ఎంత అభివృద్ధి చేసిండు, ఆయన నిధులతో ఎంత మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతంలో ఎంత అభివృద్ధి చేసిండని మరి దొంగ హామీలు ఇచ్చి, మరియు అన్ని కుల సంఘాలకి, కాలనీలకి, బస్సులకి హామీలు ఇచ్చి మరి గద్దెకెక్కిండు. ఈ సంవత్సరం లోపల మరి ఆయన ఏం చేసింది అనేది ముఖ్య సారాంశం ఈ యొక్క ప్రెస్ మీట్. ఈరోజు మల్కాజ్గిరి ప్రాంతంలో, మల్కాజ్గిరి అల్వాల్ ప్రాంతంలో 480 కాలనీలు ఉన్నాయి, 86 బస్తీలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చి దాదాపు ప్రతి కుల సంఘాలకి
మరియు ఎస్సీ బీసీ మైనార్టీలకి కుర్మ సాకలి మంగలి ప్రతి ఒక్క కులాలకి అందరికీ దొంగ హామీలు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇస్తా అని చెప్పేసి ఈరోజు గద్దెకెక్కిండు. అలాగే మరి అల్వాల్ ప్రాంతంలో మరి చాకలి టోబిఘాట్కి కాంపౌండ్ వాల్ కడతా అని చెప్పేసి మరి ఆనాడు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిండు. ఇంతవరకు కూడా ఒక ఇటుక కూడా అక్కడ పేర్చలే. అలాగే కొత్తగూడెంలో జీవో నంబర్ 76 ద్వారా తప్పుడు ధృవపత్రాలతో ఇంటి పట్టాలకు దరఖాస్తులు చేసుకున్న వారి దరఖాస్తులు రద్దు చేసి చేతులు దులుపుకోవడం సరైనది కాదని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేష్ అన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలో ఇంటి యజమాని హక్కులు లేకుండా ఉన్నటువంటి వాళ్ళ కోసము గత ప్రభుత్వం ఏదైతే 76 జీవో ప్రవేశపెట్టిందో దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గతంలో చాలాసార్లు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో క్రమంగా ఏదైతే కొత్తగూడెం రైతు మార్కెట్ స్థలము అదే రకంగా గాజురాయం బస్తీలో కూడా ప్రభుత్వ స్థలాలను కోట్ల రూపాయలు అంటే 10 కోట్ల పైన విలువ చేసే ఆస్తులను కౌన్సిలర్స్ బంధువులు కౌన్సిలర్స్ వాళ్ళు కలిసి కబ్జా చేసిల్లని చెప్పి కబ్జాకు ప్రయత్నం చేసి తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఆ యొక్క ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసే ఉద్దేశంతో 76 జీవో ద్వారా దరఖాస్తు చేసిల్లని చెప్పి ఇక్కడ తహసీల్దార్ గారికి ఆర్డీఓకి కలెక్టర్లకి ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా చర్యలు తీసుకోకపోవడంతో ఏదైతే హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి ప్రజావాణి కార్యక్రమం ద్వారా గత నెల 23వ తేదీన అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో క్రమంలో అక్కడి నుండి కలెక్టర్ గారికి వస్తే కలెక్టర్ గారు తహసీల్దార్కు రాస్తే వాళ్ళు ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఆ యొక్క ఏదైతే అప్లై చేసిన 3 వ్యక్తులు ఉన్నారో ఆ యొక్క పట్టాలను మేము రైతు మార్కెట్ చెందినటువంటి 2 పట్టాలను వాజేడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న హరీష్ బలవన్ మరణంపై ములుగు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎస్ఐ రుద్రారపు హరీష్ మండలానికి కొద్ది దూరంలో మండపక గ్రామం పరిధిలోని రిసార్ట్స్లో సర్వీస్ రివాల్వర్తో బలవన్ మరణం చెందడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ఐ మరణం వెనకాల ప్రేమ సంబంధమా, వ్యక్తిగత కక్షలా, లేదంటే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై పోలీసుల దర్యాప్తు జరుగుతుంది. పాత మలక్పేట్ డివిజన్లో వివిధ ప్రదేశాలలో కొత్త బాక్స్ డ్రైన్, కొత్త సీసీ రోడ్ల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నియోజకవర్గంలో మొత్తం 5,87,30,000 రూపాయలతో పనులు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలతో పాటు కో కార్పొరేటర్ మహమ్మద్ షఫీ మరియు అన్ని శాఖల జీహెచ్ఎంసీ, హెచ్ఎండబ్ల్యూ, ఎస్ఎస్బి, టీజీఎస్పీ, సిడిఎల్ పారిశుద్ధ్య అధికారులు, నాయకులు, క్రియాశీల సభ్యులు హాజరయ్యారు. लंबा ले लेके थोड़ा सा ध्यान मेरे पलट का थोड़ा पीछे थोड़ा पीछे बेटा जरा पीछे आ जाओ बेटा भाई जरा फोन ले लेके भाई थोड़ा सा వైట్ కేన్, బ్యాంక్ లింకేజీ పాస్బుక్లు, వికాసం, డిఐ కార్డులు, స్వయం ఉపాధికి 3 లక్షలు, ట్రైసైకిళ్లు, వీల్ చైర్స్ మలక్పేట్ నియోజకవర్గంలోని పాత మలక్పేట్ బ్రిడ్జ్ వద్ద మలక్పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు కో కార్పొరేటర్ మహమ్మద్ షఫీ, ఓల్డ్ మలక్పేట్ డివిజన్ మరియు జిహెచ్ఎంసీ యూసీడీ విభాగం సభ్యులు, లబ్ధిదారులు, ఏఐఎంఐఎం సీనియర్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
అలాగే శాలువతో సత్కరిస్తున్నారు. సైకిల్ అంతే సార్ శాలువతో సత్కరిస్తున్నారు. ఒకసారి आज वर्ल्ड डिसेबल डे के ऊपर हुकूमत की जानिब से सर्कल 6 के GHMC के एरिया के लोगों में 10 लोगों में छड़ी तकसीम की जा रही है। बैंक लिंकिंग पासबुक SGH सेल्फ हेल्प ग्रुप के तहत जिसको 1.5 लाख रुपए का 1 लाख और 1.5 लाख रुपए का अमाउंट दिया जाएगा। विकासम ID कार्ड 15 लोगों को दिया जा रहा है। सेल्फ एम्प्लॉयमेंट एक PWD और 3 लाख रुपए दिए जा रहे हैं। ट्राईसाइकिल 4 लोगों को दिए जा रही है। व्हील चेयर 2 लोगों को। क्रशर जो बैसाखियाँ है बैसाखियाँ 1 लोग को बैसाखी दी जा रही है। ठीक ना। सर्कल 6 के अंदर मलकपेट कॉन्स्टिट्यूंसी की कमेटी बन चुकी है। वो कमेटी తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆరోగ్య దినోత్సవం కార్యక్రమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుండి వర్చువల్ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కాలేజీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పారామెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. ఈ పారామెడికల్ కళాశాలలో 30 3D MCTU మరియు 30 డయాలసిస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్లు, వైద్య నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరడమే లక్ష్యంగా మండల కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని చేపట్టారు. ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు మరియు కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి అంశాలు చేరవేశారు. మంత్రి సీతక్క ప్రతి కుటుంబంలోని మహిళలు ఆర్థికంగా ఎదగాలని కోట్ల నిధులను మహిళా సంఘాలకు కేటాయిస్తున్నారని అన్నారు. మంత్రి సీతక్క ప్రతి గ్రామాన రోడ్లు, ప్రభుత్వ బిల్డింగ్లు, పాఠశాల అవసరాల పనులు, బ్రిడ్జిలు, సైడ్ డ్రైనేజ్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. ప్రతి గ్రామాన ఉన్నటువంటి మేధావులు, యువత, విద్యార్థులు, ప్రజలు గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది అని ఆలోచన చేయాలని, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని, ప్రతిపక్ష పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని మండల కాంగ్రెస్ నాయకులు కోరారు. సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలి. రానున్న స్థానిక ఎలక్షన్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సొసైటీ డైరెక్టర్లు అందరినీ కూడా గెలిపించుకునే బాధ్యత మన అందరిపైన ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత బస్సు ప్రయాణము చేయడం జరిగింది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ గ్యాస్ సిలిండర్ కొంతమందికి తెలియక మన సెల్లులలోనే ఆ నెంబర్ ఉంటుంది, నెంబర్ ఉంటే ఫీడ్ చేసుకోండి దాంట్లో బుక్ చేస్తే ఖచ్చితంగా మీకు మిగతా డబ్బులు పడతాయి. ఫస్ట్ 800-900 డబ్బులు తీసుకుంటాడు. తర్వాత మీ అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ఇక్కడ చాలామంది కూడా పడుతున్నాయి. గ్యాస్ కూడా 500 రూపాయలకి ఇస్తున్నారు. 200 యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే దీంట్లో ఏం చేస్తున్నారంటే మనం అప్పుడు కరెంట్ వస్తలేదా, గ్యాస్ అంటే మన దగ్గర పొరపాటు జరుగుతుంది. ఎందుకంటే 500 తీసుకొని గ్యాస్ ఇస్తే, ఒక్క నిమిషం, 500 తీసుకొని వెంటనే గ్యాస్ ఇస్తే అట్లా కొద్దిగా బడా నాయకులు కానీ, వాళ్ళ హోటల్ వాళ్ళు కానీ మనకు అన్యాయం జరుగుతుందనే ఆలోచనతో దీంట్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటేనే గ్యాస్ డబ్బులు పడతాయి. లేకపోతే పేదోనికి అందవలసిన గ్యాసు
మళ్ళీ అందదు అనేది కూడా ఒకటి ఆలోచనతోనే ఇది ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ప్రతి నెల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ప్రతి నెల అవసరం లేకుండా బుక్ చేసుకొని మీకు అమౌంట్ పడుతుంది. మీ పేరు మీద వాడు అమ్ముకుంటాడు. ఇది ఒకటి. 200 యూనిట్లు కరెంటు బిల్ ఖచ్చితంగా కరెంటు మాఫీ జరుగుతుంది. ఏమన్నా పొరపాట్లు అప్పుడు ఆధార్ కార్డు ఏమన్నా తప్పుపడ్డా, మన సర్వీస్ నెంబర్ ఏమన్నా తప్పుపడ్డా రాకపోయినా కూడా ఎంపీడీఓ ఆఫీసులో అక్కడ మనకు ఒక సార్ ఉంటాడు. దాంట్లో తీసుకొస్తే అవన్నీ కూడా మళ్ళీ కొడుతున్నాడు భిక్షావత్ సారు, లేకపోతే వేరే సార్ భిక్షావత్ సార్ మారిండు, వేరే సారు రవీందర్ సార్ అనేది కొడుతున్నాడు. దయచేసి అక్కడ పోయి ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా రానోళ్ళు ఎవరైనా చెప్తే మనకు తదితర నాయకులు పోయి అక్కడ పోయి దాన్ని క్లియర్ చేయవలసిన కొడుతున్నాం. అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు మొత్తం టోటల్గా జరిగింది. ఫైన్ ఉన్న వాళ్ళకి కూడా ఈ నెల నిన్న కూడా రుణమాఫీ ఎక్కడెక్కడ కొన్ని ఆగిపోయిన వాళ్ళకి కూడా నిన్న పడ్డాయి, డబ్బులు నిన్న పడ్డాయి, వస్తాయి మీకు లిస్ట్ ఇస్తారు. ఆ మిస్ అయిన వాళ్ళకి కూడా నిన్న పడ్డాయి. నిన్న రైతు అడుగుడు తమ్ముడు అడుగుడు రైతు ఉత్సవంలో భాగంగా లిస్ట్ కూడా ఇవి వస్తాయి. 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకి కూడా ఈ డిసెంబర్ జనవరి లోపు అవి కూడా ఆలోచిస్తామని మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇవే కాక 50,000 ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వలే. రామచంద్ర నాయక్ ఎస్ఐ కాలాపతర్ ఏరియాలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా కొంతమంది వ్యక్తులు రమణస్పూర్ జుగ్ను ఫంక్షన్ హాల్ దగ్గర ఒక ఇంటిపై 3వ అంతస్తులో 3 కార్డ్ బెట్టింగ్ గేమ్ ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం అందింది. హైదరాబాద్ కాలాపతర్ ఎస్ఐ సిబ్బంది సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్తో కలిసి ఆ ప్రాంగణంలో దాడులు నిర్వహించి 7గురును అదుపులోకి తీసుకున్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ శబ్దం వచ్చే సైలెన్సర్లను పోలీసులు రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ గత 2 నెలల నుండి జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని తెలిపారు. ప్రజల నుండి చాలా కంప్లైంట్స్ వచ్చాయని, ద్విచక్ర వాహనాలకు సైలెన్సర్లు మార్చి భారీ శబ్దంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇలాంటి భారీ శబ్దాలతో గర్భిణీ స్త్రీలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు ఇబ్బంది కలిగిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పటి వరకు 72 సైలెన్సర్లను సీజ్ చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రూల్స్ పాటించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ కృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మనం కొన్ని 1-2 నెలలు మన జిల్లాలో ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టాము. దానికి కొంతమంది మనకి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి హాస్పిటల్స్ దగ్గర, లేకపోతే లొకాలిటీస్లో ఆ బుల్లెట్ బైక్కి లేకపోతే వేరే బైక్స్కి సైలెన్సర్స్ మోడిఫై చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దానికి చాలా కంప్లైంట్స్ వస్తే ఒక డ్రైవ్ పెట్టుకొని ఆల్మోస్ట్ 72 సైలెన్సర్స్ తీసేసాము. ఈ అందరు వాళ్ళ ప్రజలకి కూడా ఇట్లయినా సైలెన్సర్స్ పెడితే ప్రెగ్నెంట్ లేడీస్కి, చిన్న పిల్లలకి, ఓల్డ్ పర్సన్స్కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ హెల్త్కి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎంపీ యాక్ట్లో కూడా, మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఇది ఒక నేరం. మనం నెక్స్ట్ టైం నుండి కేసు రిజిస్టర్ కూడా చేస్తాము దీనిలో. ఇది కాకుండా ఒక స్పెషల్ డ్రైవ్లో మనం పోలీస్ సైరన్ వాడుకొని కొంతమంది అది కూడా వెహికల్స్ వాడుతున్నారు. దృష్టిలో వస్తే అది కూడా 3 సైరన్స్ ఇక్కడ మొత్తం జిల్లాలో 10 కేసెస్ వరకు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఒక పోలీస్ సైరన్ పెట్టుకొని తిరగడం అది కూడా ఒక నేరం. దానిలో మనం సిట్టింగ్ కేసు పెట్టి ఆ బండి కూడా సీజ్ చేయడం జరిగింది. అందరు జనాలు ఇది నేరం అంటే రూల్స్ ఫాలో చేయాలి. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ మీరు చేయకండి. రీసెంట్గా మన వెమ్లవాడ టౌన్లో కూడా 5-6 మందికి 1 రోజు 2 రోజులు శిక్ష కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే, తాగిన తర్వాత వాళ్ళని నడిపిస్తే 2 రోజులు శిక్ష కూడా ఇవ్వడం జరిగింది. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, అది మీకు కూడా కష్టం అవుతుంది. ఎవరైనా మీరు యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకు కూడా చనిపోవాలి అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు ఎంవీ యాక్ట్, మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ.
గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న సంఘటనలపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో గిరిజన పాఠశాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా పిల్లలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవాలని దృఢ సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి స్వయంగా ఆశ్రమాల్లో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గొందిగూడెం గ్రామ ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లోని పరిసరాలను అందులో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య మరియు విద్యా విధానాన్ని పరిశీలించారు. దీంతో పాటు వారికి పౌష్టికాహారము ఇస్తున్నారా లేదా, పరిశుభ్ర ప్రాంతంలో వారికి భోజనం తయారు చేసే రూమ్లను, వారి భోజనానికి సంబంధించిన వస్తువులను భద్రపరిచే రూమ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. పిల్లల ఆహార విషయంలో ఎటువంటి పొరపాట్లు జరిగినా ఉపేక్షించేది లేదంటూ అధికారులకు, ఉపాధ్యాయులకు ఉపదేశించారు. ఆశ్రమాల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్లు అందరూ కూడా విద్యార్థుల పట్ల శ్రద్ధగా విధులు నిర్వహించాలని వారికి సూచించారు. ఇప్పుడు మనం జనరల్గా దీనివల్ల ప్రాబ్లం వస్తాం. ఏమంటుందంటే ఆ తేమ వస్తుంది, లోపలికి వస్తుంది. దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. టచ్ చేయదు కదా, టచ్ చేయకుండా మనం పెట్టగలిగితే కొంచెం బాగుంటుంది. సన్న బియ్యమే కదా? సన్న బియ్యం సార్. ఇంకా ట్రైబల్స్ ఏమన్నా సన్న బియ్యం మా కొద్దిగా లావు బియ్యం కావాలంటారా? సో కూరగాయలు 2 రోజులకు ఒకసారి సప్లై. ఎగ్స్ ఎన్ని రోజులకు ఒకసారి సప్లై? 4 days 5 days వస్తుంది సార్. 4 days 5 days వస్తుంది. మిల్క్ కూడా సార్, మిల్క్ 15 days వన్స్ తెప్పిస్తాం సార్. మిల్క్ ఇది ఎవరు సప్లై చేస్తారు మీకు? ఇది టెండర్ సార్, మన టెండర్లోనే సప్లై చేస్తాం. శంకరయ్య అనేది కూరగాయలు. ఇది మన మామూలు ఏం దీన్ని ఏం కట్టాలి? టెట్రా ప్యాక్స్ బాగుంది, మిల్క్ బాగుంది, బాగా ఉంటాయా? ఇది చికెన్ ఉంది సార్. ఇది హర్షి హర్షి సార్. Is it the expiry date? Yeah, it's fine. Sorry, yes. మధ్యలో ఫ్లాట్ ఉంది కదా, మీ దగ్గర నెంబర్ చూడండి డిపార్ట్మెంట్లో చూడండి దగ్గర సెంటర్ లైఫ్ ప్రైమరీ స్కూల్ యూనిటీ వేరే ప్రైమరీ స్కూల్కి హెచ్ఎం హై స్కూల్కి హెచ్ఎం, బట్ రెసిడెన్షియల్ మాత్రం ఒకటి. రెసిడెన్షియల్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ వార్డెన్కి ఉంటుందా లేకపోతే బాస్ ఎవరు? ఇప్పుడు ఆ ప్రైమరీ స్కూల్ పిల్లలకి కూడా హాస్టల్ వరకు మీదే రెస్పాన్స్. మన స్కూల్ కోసం మాకు చూద్దామా?
ఇదంతా స్కూల్ పాట మొత్తం స్కూల్ పాట సార్ ఇది గార్లిక్ అన్ని ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పెట్టాను సార్ అది పెట్టలేదు 6 బాక్స్ రెండు ఒకటే బాక్స్ రెండు వేరే బ్లాక్ సార్ 6 బాక్స్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టేకులపల్లి మండలంలో బీటీ రోడ్లు పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 రోజుల్లో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కార్యక్రమం చేపడుతున్నామని వెల్లడి. ఆనందబాగ్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ కార్పొరేటర్ సీనియర్ నాయకుల మీడియా సమావేశం. ఎమ్మెల్యేగా గెలుపొంది మరి రాజశేఖర్ రెడ్డి ఒక నయా పైసా అభివృద్ధి చేయలేదని మండిపాటు. కొత్తగూడెంలో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశం. అక్రమ పద్ధతిలో రైతు బజార్ స్థలాన్ని దోపిడీకి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. వాజేడు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న హరీష్ బలవన్ మరణం. కారణాలు ఏంటనేది ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత వెల్లడిస్తామన్న తెలిపిన ఎస్పీ శబరీష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.